అందరికీ నమస్తే. ఇప్పుడు మనం చెప్పుకునేది రైతు కథ. ఈ రైతుని ఎక్కడా చూడలేని కార్టూన్స్ బొమ్మలతో తెలియజేయబడి. రైతు ఒక పల్లెటూరులో ఉండేవారు. ఆ రైతు పొలం ఉండేది. ఆ పొలం మంచిగా పండేదే కాదు. అందుకని చెప్పేసి దీనంగా ఆలోచిస్తూ రైతుకు పొలమే పండేది కాదు. ఆ రైతు అనుకున్నాడు, ఏదైనా మందు చల్లుదాం అనుకుంటూ ఆలోచిస్తూ అడవిలోకి వెళ్ళిపోతాడు. అడవిలోకి పులి అన్ని జంతువులు ఉంటాయి. ఋషి అన్నాడు, అక్కడ ఒక ఋషి ఉన్నాడు. ఆ ఋషి అన్నాడు, ఇక్కడ జంతువులు క్రూరముఖాలు ఉంటాయి, ఎందుకు వచ్చావి ఇక్కడికి అంటూ ఉన్నాడు. అయితే రైతు అన్నాడు, గురువుగారు నాకు తెలీదు ఇక్కడ క్రూరముఖాలు అయ్యే ఉంటాయి, నేను నా పొలం పండలేదని ఆలోచిస్తూ వచ్చేసా ఇక్కడికి. అప్పుడు ఋషి అన్నాడు, నాయన నువ్వు మంచిగా మెడిటేషన్ చేసి పిరమిడ్ పెట్టుకొని పడుకునే దగ్గర అన్నాడు. అప్పుడు రైతు సరే అని చెప్పేసి అలాగే గురువు గారు చెప్పినట్టే చేశాడు. అప్పుడు ఏమైందంటే చేశాడు. అప్పుడు తర్వాత మంచిగా పొలాలు, అయ్యో మంచిగా పొలం పండిందే, వాడికి ఏదన్నా తీసుకెళ్దాం, మనకి ఇంత సహాయం చేశాడు కదా, పళ్ళు ధాన్యం తీసుకువెళ్ళాడు. ఋషి అన్నాడు, నాకు ఇవేమీ వద్దు, నీ కష్టం నీకు వచ్చింది, నేను ఏదో చెప్పాను అని అన్నాడు. అది కూడా నిజమే కదా, మనం కూడా అలాగే